ముందుగా ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క డిపాజిట్దారులకి, ఖాతాదారులకి మరియు మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యన ఒక ఛానల్లో మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మీద కథనాలు కొన్ని చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అవాస్తవం. ఇలాగా పూర్వం కూడా అలాగే రాసేవారు, నా మీద పేపర్లో రాసేవారు, ఛానల్లో కూడా రాసేవారు. ఇవన్నీ కూడా ప్రజలు ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లు ఎవరు కూడా నమ్మలేదు. దానికి నిదర్శనమే మొన్న మేము పోటీ చేసాం. 2024లో పోటీ చేస్తే 100% మళ్ళీ ప్రజలు అంత వర్షంలో కూడా 25,000 మంది ఓటింగ్ చేసి మమ్మల్ని 100% నెగ్గించారు. ఆ నెగ్గించిన తర్వాత కూడా మేము, మా డైరెక్టర్లు, నేను, మా ఎంప్లాయీస్ అందరూ కూడా అప్పటి వరకు బ్లాక్ లిస్ట్లో ఉంది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్, శాప్లో ఉంది. దీన్ని ఎట్లాగైనా సరే ఈ శాప్ నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ 4 సంవత్సరాల వరకు డివిడెండ్ ఎప్పుడు ఇవ్వడం జరగలేదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వడం జరగలేదు. అలాంటిది మేము ఈ 9 మాసాలు వచ్చిన తర్వాత 9 మాసాల్లో ఎన్పిఏని 100 కోట్ల వరకు రికవరీ చేసి, మరలా డిపాజిట్లనేమో 18 కోట్లు డిపాజిట్లు పెంచి, మరలా 130 కోట్ల రూపాయలు లోనింగ్ పెంచి, ఈ రోజుకి 18 మాసాల్లో కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అగ్రామంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇంకాను మా డైరెక్టర్లు, నేను, మా స్టాఫ్ అందరూ కూడా దీన్ని, ఈ యొక్క ప్రగతిని వారవలేక కొంతమంది ఏదో రకంగా ఈ బ్యాంక్ను బదనామి చేయాలి, లేకపోతే నన్ను బదనామి చేయాలి అని ఏదో పాతవి కొన్నిట్లే తీసుకొని దాని మీద ఏదో కథనాలు రాస్తున్నారు. ఈ కథనం ఎందుకు రాస్తున్నారు, దానికి ఒక సరైన నాకైతే కారణం కనబడలేదు. అందు గురించి ఏంటంటే, వాళ్ళు ఇలాంటి కథనాలు ఎన్ని రాసినా ఏం చేసినా కూడా పూర్వం ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది తప్ప, ఇక్కడ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఏదో రకంగా దాన్ని ఇచ్చేసేద్దాం అనుకొని అని ఇలాగ రాసుకోవడం మటుకు చాలా తప్పు. ఇంచేదంటే, ఇలాగ బ్యాంకులను కుదేలైపోయి బోళ్ళు సొమ్ములు దొబ్బేసినవి ఉన్నాయి. వాటి మీద పట్టించుకోరు. మీరు పట్టించుకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిలో థర్డ్ ప్లేస్లో ఉంది. మనం 1, 2, 3 థర్డ్ ప్లేస్లో ఉన్నాం. మొన్న రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి చాలా అద్భుతంగా ఉందని ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా రాలేదు, ఏ గ్రేడ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది.